హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే ట్రక్ వ్లాగ్స్. చాలామంది నన్ను ఈ కమర్షియల్ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి రివ్యూ చేయమని చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. అయితే ఈరోజు ఒక టాటా ఎలక్ట్రికల్ ఆటో గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది లోడర్ ఆటో అనమాట. అయితే ఈ ఆటోలో ఎవరికెవరికి ఉపయోగపడుతుంది, అసలు దీంట్లో బ్యాటరీ ఎంత, మైలేజ్ కంపెనీ ఏం చెప్తుంది, అసలు రియల్గా మైలేజ్ ఎంత వస్తుంది, ఈ బండిలో బాడీ పొడవు కానివ్వండి, బండిలో స్పేస్ గురించి, గ్రౌండ్ క్లియరెన్స్ గురించి, ఇవన్నీ పూర్తిగా అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను చెప్పేది అనేది మీకు అర్థం కాకపోవచ్చు. అసలు ఈ వెహికల్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా అయితే చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నేను ఎప్పుడైనా ఏదైనా ఇంకొక వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో అనేది. అప్పుడు మీరు మిస్ కాకుండా ఉండొచ్చు మన వీడియోస్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కమర్షియల్ వెహికల్ రంగంలో టాటా ఏదైతే తీసుకొచ్చిందో టాటా ఏసీఈ ప్రో ఎలక్ట్రికల్ ఆటో అనమాట. ఇది ఒక లోడర్ ఆటో. దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా దీని బాడీ విషయానికి వస్తే, ఇది చూడడానికి మన పాత టాటా ఏసీ ఏదైతే ఉందో దాని బాడీ లాగా అయితే ఉంటుంది. కానీ ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఇచ్చామని అయితే చెప్తుంది కంపెనీ. ఈ బాడీ పొడవు వచ్చేసరికి 7 అడుగులు. ఇంకొక వేరియంట్ కూడా ఉంది, అది 8.2 అడుగులు వరకు అయితే వస్తుంది అనమాట. ఇక వెడల్పు వచ్చేసరికి 4.9 అడుగులు, అంటే మొత్తం 5 అడుగుల వరకు అయితే ఇంచుమించుగా ఉంటుంది దీని వెడల్పు. అయితే కంపెనీ వచ్చేసరికి దీని లోడింగ్ కెపాసిటీ వచ్చేసరికి 600 కేజీలు అయితే ఇచ్చింది. కాకపోతే నార్మల్గా మనకు తెలిసిందేగా, కంపెనీ ఏదైతే లోడ్ ఇస్తుందో దానికంటే డబుల్ వెయిట్ అయితే మనం వేసి తిప్పుతూ ఉంటాము. కానీ దానికి కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అని అయితే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఏదైనా ఒక బ్రాండింగ్ కంపెనీ వచ్చేసరికి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఒక వెహికల్ అనేది రిలీజ్ అయితే చేసింది అనమాట. లోడింగ్ కెపాసిటీ మనకి ఇప్పుడు ఆర్టీఓ పాసింగ్ ప్రకారం 600 కేజీలు ఇచ్చినప్పటికీ దానికంటే డబుల్గా కెపాసిటీ అయితే ఈ వెహికల్లో ఉంటుంది. దీని మోటార్ కూడా వచ్చేసరికి 27 కిలోవాట్ల మోటార్ అయితే ఇచ్చారనమాట. అంటే ఏదైనా ఎక్కువగా లోడ్ వేసినప్పటికి కూడా లాగలేకుండా, లేదంటే ఏదైనా ఎత్తైన ప్రదేశాలకు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం దీంట్లో మంచి పీక్ పవర్ ఉన్న మోటార్ని అయితే ఇచ్చారు. ఇది 27 కిలోవాట్ మోటార్ అనమాట. ఇక ఎలక్ట్రికల్ ఆటో అంటే ముఖ్యంగా మనం ఏం చూస్తాము అంటే బ్యాటరీ. ఇందులో 21.3 కిలోవాట్ లిథియం అయాన్ ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు రీసెంట్ గా ప్రతి ఎలక్ట్రికల్ ఆటోలో LFP బ్యాటరీ అని అయితే చెప్తున్నారు కదా, అదే అనమాట ఇది. దీనికి IP67 రేటింగ్ ఉన్న మోటార్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాటర్లో తడిచినప్పుడు కానీ, లేదంటే వర్షంలో నడుపుకునే విధంగా డస్ట్ ప్రూఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ IP67లో. సడన్గా మనం వెహికల్ తోలేటప్పుడు వర్షం పడినా, లేదంటే ఎక్కడైనా గుంతల్లో వాటర్ అనేది ఉన్నప్పుడు మనం నడిపినా కూడా ఏమీ కాకుండా ఉండటం కోసం ఈ IP67 రేటింగ్ అనే సీల్ అయితే ఉంటుంది దీనికి. దాని ద్వారా వాటర్లో నడిపినా కూడా ఏం కాదు. ఇది ప్రతి ఎలక్ట్రికల్ ఆటోలో కూడా ఇప్పుడు వస్తున్నదే కామన్గా. అయితే వీళ్ళు కూడా అదే IP67 రేటింగ్ ఉన్న మోటార్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది 130 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఎంత లోడ్ వేసినా, ఎట్లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కేటప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. దీని గ్రెడిబిలిటీ వచ్చేసరికి 22% అనమాట. గ్రెడిబిలిటీ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఏదైనా ఎత్తైన ప్రదేశం ఎక్కేటప్పుడు ఒక 22% వరకు ర్యాంప్ ఎక్కే విధంగా, అంటే కొంచెం ఫ్రంట్ వీల్ అనేది భూమి నుంచి ఒక 22% వరకు హైట్ లెగిసినా కూడా మనకి బ్యాక్ సైడ్ బ్యాలెన్సింగ్ గా ఏదైతే లోడ్ అయి ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని కూడా వెహికల్ అనేది కంట్రోల్ తప్పకుండా వెళ్తుంది అని అయితే అర్థం అనమాట. ఇక ఇది 4 వీల్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ లో హౌసింగ్ ఇచ్చారు. హౌసింగ్ కి మోటార్ అనేది అటాచ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే నార్మల్ డీజిల్ వెహికల్లో ఇప్పుడు ఏదైతే సివి సాఫ్ట్స్ వస్తున్నాయో ఇట్లా కాకుండా హౌసింగ్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువగా పట్టు అనేది దొరుకుద్ది వెహికల్కి. ఏదైనా లోడ్ వేసినా కానివ్వండి, ఒక పక్కకు ఒరిగిపోవడం అట్లాంటివి అయితే జరగవు. అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మైలేజ్ ఎంత వస్తుంది. మైలేజ్ వచ్చేసరికి ఇది ముఖ్యమైన పాయింట్. మీరు ఎవరైతే వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు నోట్ చేసి పెట్టుకోండి. 154 కిలోమీటర్లు సర్టిఫైడ్ రేంజ్ అనమాట. ఏది కంపెనీ ఏదైతే మైలేజ్ చెప్తుందో అది 154 కిలోమీటర్లు. కానీ మనం బయట తీసుకున్న కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ కనుక మనం తీసుకుంటే 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు మాత్రమే లోడ్ వెహికల్ వస్తుందని అయితే చెప్తున్నారు. లేదు వన్ సైడ్ లోడ్ వన్ సైడ్ ఎంటీ కనుక చూసుకున్నట్టయితే, కొంచెం ఎక్కువగా ఎంటీలో కనుక మనం తిరిగినట్లయితే 130 పైగా 135 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు. ఇక దీనికి లోపల డిస్ప్లే లాగా అయితే ఒక డిజిటల్ క్లస్టర్ అయితే వచ్చింది అనమాట. ఈ క్లస్టర్ లో మనకి బ్యాటరీ ఎంత ఉంది, ఇంకా మైలేజ్ ఎంత వస్తుంది, ఇప్పటి వరకు ఎంత తిరిగాము, ఇంకా ఎంత దూరం వస్తుంది, వీటన్నిటిని గురించి ఏదైనా కంప్లైంట్స్ వచ్చిందనుకోండి మనకు ఆ మీటర్లోనే
ఇండికేటర్స్ అనేవి అయితే చూపిస్తాయి. డ్రైవర్ కాకుండా పక్కనే కూర్చోవడానికి ఇంకొక మనిషికి ఒక సీట్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో లోపల మొత్తం డ్రైవర్ ప్లస్ 1 సీటింగ్ అయితే ఉంటుంది. ఇక మరి దీన్ని తీసుకోవాలా లేదా, అసలు ఎవరికి పనికొస్తుంది వెహికల్ అంటే, ఏదైనా లోకల్ ట్రిప్లు ఎవరైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ వెహికల్ పనికొస్తుంది. ఎక్కువగా దూరం వెళ్ళే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి చాలా కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. ఎందుకు అంటే, మనకి ఈ వెహికల్ కనుక ఎక్కడికైనా ఒక 100 కిలోమీటర్లు దాటి వెళ్ళాలి అంటే మనకి ఏదైనా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా ఇవి చూసుకొని ప్రయాణించాల్సి వస్తుంది. లేదు లోకల్ ట్రిప్‌లో ఇప్పుడు ఎవరికైతే కొంతమంది లోకల్‌లో వాటర్ అనేది, ఈ మినరల్ వాటర్ అనేది పోస్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కొన్ని షాపుల వాళ్ళు గోడౌన్ నుంచి షాప్‌కి రెగ్యులర్‌గా అంటే రోజుకి ఒక 10, 20 సార్లు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఒక 20, 30 కిలోమీటర్లు లేదంటే ఒక 50 కిలోమీటర్లు ఈ వెహికల్‌లో ఏదైనా లోడ్ వేసుకొని డెలివరీ ఇవ్వడానికి, కొరియర్ పర్సన్‌లకి ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. కానీ కమర్షియల్‌గా ఏదేదో లోడ్ వేసుకొని అంటే దూరం వెళ్ళే వాళ్ళకైతే ఇది వెహికల్ పనికిరాదనే చెప్పుకోవాలి. లోకల్ వైడ్‌గా ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళకి బాగా అయితే యూజ్ అవుతుంది. అది కూడా ఎందుకు అంటే, ఇప్పుడు ఉన్న డీజిల్ రేట్లలో గనక మనం పోల్చుకుంటే అటువంటి లోడర్ ఆటో గనక తీసుకుంటే మనం ఇదే 100 కిలోమీటర్లు గనక తిరగాలి అంటే మినిమం రోజుకి 400-500 వరకు డీజిల్ అయితే ఖర్చు అవుతుందన్నమాట. అయితే దీనికి 21.3 కిలోవాట్ ఉండడం వల్ల మినిమం మీరు ఎంత లేదనుకున్నా యూనిట్‌కి ఒక రూ. 10 వరకు ఛార్జ్ పడే అంతగా ఒకవేళ కరెంట్ బిల్ వచ్చినప్పటికీ కూడా రోజుకి రూ. 100 కంటే కరెంట్ బిల్ అనేది రాదనమాట. అయితే ఈ వెహికల్‌కి సెపరేట్‌గా ఒక మీటర్ గనక మీరు అరేంజ్ చేసుకోగలిగితే కరెంట్ బిల్ అనేది చాలా వరకు తక్కువ వస్తుంది. లేదు మనం ఉన్న మీటర్‌తోనే మనం అటాచ్ చేసుకొని గనక ఛార్జింగ్ చేసుకుంటే యూనిట్‌కి రూ. 10 వరకు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు 200 వరకు అయితే మనకి ప్రతిరోజు కూడా 0 నుంచి ఆ బ్యాటరీ ఫుల్ అయిన దాకా ఛార్జ్ చేస్తే రూ. 200 వరకు కరెంట్ బిల్ వస్తుంది. లేదు అంటే రూ. 100 వరకు కరెంట్ బిల్ అయితే వస్తుందన్నమాట. దీనికి సెపరేట్ మీటర్ అనేది బిగించుకుంటే. ఎందుకు అంటే 21 కిలోవాట్ ప్రతిరోజు లోడ్ అవ్వాలి కాబట్టి మనకి యూనిట్ ఛార్జెస్ అనేవి 100 యూనిట్లకి ఒకసారి లేదంటే 200 యూనిట్లకి ఒక రేటు ఇట్లా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇంట్లో అంటే నార్మల్‌గా ఒక 2, 3 ఫ్యాన్లు ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటది, టీవీ ఉంటది. ఇట్లాగా మనకి నార్మల్‌గానే ఒక 700, 800 బిల్ వస్తుందనుకోండి. లేదు ఒక రూ. 1000 వరకు బిల్ వస్తుంది. లేదంటే కొంతమందికి 1500, 2000 వస్తా ఉంటది. అట్లాంటి వాళ్ళకి ఈ వెహికల్ యాడ్ అయినప్పుడు ఇంకొంచెం కరెంట్ బిల్ పెరిగి యూనిట్లు అనేవి ఎక్కువగా ఖర్చు అయ్యేటప్పుడు యూనిట్ రేట్ కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. మీకు ఏదైనా ఈవీ వెహికల్ ఉంది అనుకుంటే ఏదైనా సపరేట్‌గా మీటర్ అరేంజ్ చేసుకునే విధంగా మీరు చూసుకుంటే కరెంట్ బిల్ అనేది చాలా వరకు తగ్గిద్ది. ఇక దీని ఆన్ రోడ్ ప్రైస్ గనక చూసుకుంటే 6,50,000 వరకు ఎక్స్ షోరూమ్ ధర అయితే ఉంది. మనకి అంటే ఎక్స్ షోరూమ్ నుంచి మన షోరూమ్‌ల వరకు వచ్చేసి ఆన్ రోడ్‌కి వచ్చేసరికి 7,20,000 నుంచి 7,50,000 వరకు అయితే పడుతుందన్నమాట. అయితే ఈ ప్రైస్‌లో మరి మీకు సరిపోతుందా వెహికల్, మీరు లోకల్‌లో తిరిగేదాన్ని బట్టి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసి తీసుకోవచ్చు. ఎందుకు అంటే వెహికల్ కాస్ట్ అనేది ఎక్కువ, పైగా మనం మొత్తం అమౌంట్ కట్టి తీసుకోలేం కాబట్టి ఎక్కువ ఏదైనా ఫైనాన్స్ చేసినప్పుడు దానికి ఇంట్రెస్ట్ కూడా పడతా ఉంటది. వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని వెహికల్ తీసుకుంటే మంచిది. అయితే డీజిల్ వెహికల్‌తో పోల్చుకుంటే రోజు 100 కిలోమీటర్లు లేదా 120 కిలోమీటర్లు ఖచ్చితంగా నేను తిరుగుతాను అనుకుంటే ఈ వెహికల్‌కి రావడం బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక మరి ఎలక్ట్రికల్ ఆటో కదా! దీనికి ఏవైనా స్పేర్ పార్ట్స్ అట్లాంటివి ఏదైనా ఇబ్బంది జరిగితే ఏంటి దాని సంగతి అంటే, టాటా మోటార్స్ అనేది చిన్న కంపెనీ అయితే కాదు కాబట్టి మనం ధైర్యంగా అయితే తీసుకోవచ్చు. స్పేర్స్ అనేవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి బయట ఇతర కంపెనీలతో పోల్చుకుంటే టాటా వెహికల్‌కి కొంచెం నమ్మి అయితే తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో అయితే తెలియజేయండి. వీడియో లాస్ట్ వరకు గనక మీరు చూసుంటే మన వీడియోకి లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనే దాని గురించి కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఇప్పటికే ఇంచుమించుగా ఒక 600 మంది ఎలక్ట్రికల్ వాహనాలు వాడుతున్న డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఉండడం జరిగింది. ఏవైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికే షోరూమ్‌కి పరిగెత్తకుండా మనం ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులతో మాట్లాడి తెలుసుకొని మనం చిన్న చిన్నవన్నీ ఇంటి దగ్గరే బాగు చేసుకునే విధంగా ఈ గ్రూప్‌ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్‌లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే హాయ్ అని మెసేజ్ చేయండి. లేదు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కూడా మాట్లాడొచ్చు. కాల్ మీ ఫోర్ యాప్ ఐడి వచ్చేసరికి ఇటు పక్కిస్తాను. ఒకవేళ మీకు కాల్ మీ ఫోర్ యాప్‌లో ఎట్లా మాట్లాడాలి తెలియకపోతే యూట్యూబ్‌లో కాల్ మీ ఫోర్ యాప్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఆ యాప్ అనేది ఏ విధంగా వాడాలి అని దాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థాంక్ యూ ఆల్.